జిల్లా చీరాల నియోజకవర్గం బేటపాలెం మండలం కొత్తపేట గ్రామం అక్కయ్యపాలెం పంచాయతీలోని సర్వే నెంబర్ 43 గల ఒక ప్రముఖ దళిత వైద్యునికి చెందిన వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నట్టుకు వివరాలు సరిగ్గా చెప్పకపోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోగా దబాయించి మాట్లాడుతూ నా పని నేను ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, మీరు అడిగినప్పుడు నేను చేయను, ఎవరి పని ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసని, మీ పని త్వరగా చేయాల్సిన అవసరం నాకు లేదంటూ వివక్ష చూపుతూ అహంకారంతో వ్యవహరించిన వేటపాలెం ఎలక్ట్రికల్ ఏఈ భాస్కర్ చర్యని ఖండిస్తూ తక్షణమే ఆ వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లేనిచో దళితుల పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వనందున ఏఈ భాస్కర్ పై అట్రాసిటీ కేసు పెట్టవలసి వస్తోందని, ఈ విషయంపై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని, అంత మాత్రమే కాకుండా చట్టపరంగా ముందుకు వెళ్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సమాఖ్య బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి శబరం శామ్యూల్, వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు నలబోత్ల రాజ్ కుమార్, గోసాల అశోక్, మంచిగిల్ల పార్టీ ఆశీర్వాదం, దొడ్డ బ్రహ్మానందం, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి దళితుడు 1 ఎకరా 60 సెంట్లు భూమి కొనుక్కొని దాంట్లో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మరి వేటపాలెం ఏఈ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అయ్యా, దీని పరిస్థితి ఏదో, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్ భూమి కొన్నాను, ఈ భూమిలో నాకు కరెంటు సప్లై మీటర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నానంటే అతను కులవేక్షతో ఒక డాక్టర్ గారని కూడా చూడకుండా అతను చాలా మానసికమైన ఇబ్బందులు పెడుతున్నాడు. ఇది ఏఈ గారు భాస్కర్ గారు, ఇది కరెక్ట్ కాదు. మీకు దళితులు గిరిజనులంతా ఒకటి ఏకమయ్యి మీ మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడి వస్తున్నారు. కావున మీరు త్వరగా మేలుకొని డాక్టర్ గారికి కావాల్సిన పోల్స్ కాస్టు, దాని ఎస్టిమేషను కరెక్ట్మైన పద్ధతులు వేసి వారికి మీటరు పోల్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలోని అక్కాయపాలెం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 43/7లో విద్యుత్ కనెక్షన్ నిమిత్తము ఏజీఎల్ కింద వేటపాలెం ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో మీటర్ నిమిత్తం అప్లై చేసి దాదాపు 45 రోజులు అవుతా ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకుండా వేటపాలెం ఏఈ గారు అయినటువంటి భాస్కర్ గారు కాలయాపన చేస్తూ దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నాడని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఏఈ భాస్కర్ గారు, ఒకసారి మీరు రికార్డ్స్ వెరిఫికేషన్ చేసుకోండి, మీకు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మీరు వెరిఫికేషన్ చేసుకొని దానిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయండి. అలా కాకుండా మీరు ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడి పట్ల మీరు వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు తక్షణమే మీ చట్ట ప్రకారం ఈ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని, దీనికి కావలసినటువంటి విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో చట్ట ప్రకారంగా ఎస్టిమేషన్ వేసి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నెంబర్ 43/7లో వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ కోసం మేము వేటపాలెం ఏఈ ఆఫీసులో అప్లై చేసుకుంటే దాదాపు నెలన్నర నుంచి ఏఈ భాస్కర్ గారు కాలయాపన చేస్తూ ఒక దళితులకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఏఈ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పొలానికి సంబంధించినటువంటి 1B కానీ అడంగలు కానీ మీరు చెక్ చేసుకొని, లేదా మీకేదైనా అభ్యంతరం ఉంటే తెలియజేయాలి. కానీ అలా కాకుండా మీకేదో మీరు అడిగినంత ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనటువంటి తొందరలోనే మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్టిమేషన్ కూడా మీరు ఇష్టానుసారంగా వేసుకుంటే సరిపోదు, దానికి ఒక రూల్ ప్రకారం మీరు ఎస్టిమేషన్ వేయాలి. జనరల్గా అయితే 2-3 పోలుకి మహా అయితే ఒక 5-6 వేలు ఎస్టిమేషన్ పడుతుంది ఏజీఎల్ కింద. అలా కాకుండా మీరు ఏదో వేలల్లో వేస్తూ ఉన్నారంట. ఒకసారి దయచేసి గమనించండి, చట్ట ప్రకారం ఈ పని మీరు నిర్వర్తించండి. సాధ్యమైనంత తొందరలోనే మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. లేని పక్షంలో మేము చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.